ఇది ఒక గోలు పెడుతుంది దాని పక్కన కొంచెం పక్కకి పెట్టాడు అడు నానే ఉంది దీని కొంచెం పక్కన పెట్టేస్తాను అంత పక్కకు ఉండాలి సార్ చెప్పుకుంటూ పెట్టుకోండి చెప్పాలి. ఇప్పుడు దీంట్లో మనము ఇది గ్రోత్ ప్రమోటర్ మన దగ్గర ఉన్న గ్రోత్ ప్రమోటర్ ఒకటి డ్రాప్ చేసినాం. అట్లనే ఇది అగ్రోలెక్స్ 85 అని చెప్పేసి 85 ఉంటుంది. దీన్ని అగ్రోలెక్స్ 85 పర్పస్ ఏంటంటే మనకు ఇది యాక్టివేటర్ అండ్ స్ప్రెడర్గా పనిచేస్తుంది. మనకు గమ్ టైప్ కూడా పనిచేస్తుంది. మనం ఏదానికైనా పురుగు మందుల మీద పంటల మీద స్ప్రే చేసినప్పుడు వాటికి మెత్తుకొని ఉండడానికి మళ్ళీ వాటర్ని లూజ్ చేస్తుంది. అదేవిధంగా భూమి లోపల పడ్డప్పుడు కూడా భూమిని లూజ్ చేసి స్ప్రెడర్గా కూడా పనిచేస్తుంది. ఇది గ్రోత్ ప్రమోటర్ ఉంది. దీంట్లో మొత్తం మనకు 16 రకాల పోషకాలు ఉంటాయి. ఈ పోషకాల వల్ల మనకు గ్రోత్ మనకు ప్రతి పంటకు కావాల్సిన పోషకాలు అందిస్తుంది. ఇది మీరు కూడా దాచేట మీరు పెట్టేసి అయిపోయింది ఇక్కడ అది పెట్టండి ఏదైనా పెట్టండి అదేనా అదే ఇదే అది వాళ్ళు పెట్టి చెప్తా వాళ్ళు పెట్టి ఇదే పెడతా పెడతా ఇది అది కూడా పెట్టండి ఆన్లైన్ అది కూడా పెట్టండి ముంచు ముంచు ఆకులు ముంచు ఫస్ట్. ఇది మీ కళ్ళ ముంగంటే మనం చేస్తూ ఉంది. ఒకటి మన కంపెనీలో ఉన్నటువంటి మందులను అన్న కలిపి ఒక దాంట్లో పెట్టినాం. మనం జనరల్గా నార్మల్ వాటర్ ఇది రైట్. ఇది కూడా మనం ఇలా పెడదాం. వాటర్లో పడ్డప్పుడు తప్పకుండా పని చేయాలి మరి. ఇది ఒకటి సార్ నమస్తే సార్, నా పేరు లోకేష్ రెడ్డి సార్. నేను జాబ్ చేస్తున్నాను, కానీ మాది కూడా రైతు. మా నాన్నది చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్ పల్లెమేదు కొమ్మలపల్లిలో ఉన్నాయి. సో రైతు గురించి బాగా తెలుసు. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. నేను జాబ్ వచ్చిన బయట. ఇప్పుడున్న ప్రాబ్లం ఏమంటే మనకి ఎవరికైనా సరే ఇక్కడ అందరూ చేసే దేనికోసం చేస్తున్నాం సార్, వ్యవసాయం దేనికోసం చేస్తున్నాను అది దేనికి పంట వేస్తే ఏమొస్తుంది? పంట వేస్తే మనకు పైసల గురించి వస్తుంది. అవునా? అందరూ అదేగా చేస్తున్నాం సార్. పైసల కోసము, ఇంటి ఖర్చు కోసము, పిల్లల చదువుల కోసము, ఇలా షెడ్యూల్ వేసుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, మంచిగా బతకాలన్నా ఉన్నది మన దగ్గర భూమి ఒక్కటే, ఇంకేం లేదు. ఆ భూమిలోంచి పంట చేసుకొని మనం డబ్బులు సంపాదించుకోవాలి. ఇది మీరు నేను కొత్తగా చేస్తున్నది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మన పూర్వీకులు చేస్తున్న పని ఇదే. మనం కొత్తగా చేయట్లేదు. కానీ అప్పుడు మీరు చూసండి, మీ పాతకాలం మీరు చాలా పెద్దవాళ్ళు సార్. మీ టైంలో చూడండి, మీ నాన్నగారు మీ తాత వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఇవేం లేవు కదా. బాటళ్ళు, మూతలు, డిఏపీలు, విరాలు లేవు. మట్టి దాని పనే పండించడం. మీరు ఏమన్నా ఏంటి పండిస్తుంది అది? ఏమన్నా వేండి పండిస్తుంది అది. బంగారం పండేది కూడా మట్టిలోనే కదా సార్. బంగారం అన్నీ ఏదైనా కాస్ట్ తీసుకోండి. మట్టికున్న స్వభావం ఏంటంటే మీకు ఏది ఇస్తారు మీకు తిరిగి ఇస్తుంది. మీరు ఎంత ఇస్తే మీకంటే ఎక్కువ ఇస్తారు. కానీ ఈరోజు అదే మట్టి ఏమైపోయింది? విషయం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఫర్టిలైజర్లోకి ఎవరు చేసుకున్నాం? మనమే చేసుకున్నాం. మనకేంటి, ఇది వాడితే త్వరగా రిజల్ట్ వస్తుంది, తక్కువ ఖర్చు వస్తుంది. కానీ ఇప్పుడు వాస్తవం ఏమైపోయింది? మళ్ళీ ఫస్ట్ ముందుకు వచ్చేసింది. కానీ సాయిల్ ఏమైపోయింది? ఫస్ట్ ఒక 3-4 లేయర్స్ ఉంటుంది సాయిల్స్. ఈ లేయర్స్లో అంటే సాయిల్ అంటే pH లెవెల్ పోయింది, కార్బన్ శాతం పోయింది. గవర్నమెంట్ ఇప్పుడు చెప్తూనే ఉంది కార్బన్ శాతం పెంచండి అని. కార్బన్ శాతం పోయింది. మీరు ఏం వేసినా సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రాక్స్ ఇంత మట్టి ఉంది సార్. ఎందుకంటే క్రాక్ వచ్చేసింది? తడి లేదంటారా? 2 కారణాలు. దీంట్లో కూడా కెమికల్ ఉంది. ఇంకోటి దీంట్లో ఏదైతే ఉండాల్సిన గుణాలు మనం తీసేసాం. దీనివల్ల ఏమైంది? మట్టి స్పాయిల్ అయిపోయింది. దిగుబడి రాదు. దిగుబడి వచ్చినా మీకు పంటలు పురుగులు రావడం, పుచ్చులు రావడం. ఒక పంటకి 2 టొమాటోలు ఉంటే ఒకటి కలర్లో రావడం, ఒకటి సైజులో రావడం. ఒకసారి 10 వర్షాలు వస్తే ఇంకొకసారి 6, 7, 8 రావడం, ఒకసారి 12 రావడం. మీద అన్ఈవెన్గా ఉంది. సో మనం చేస్తున్న పంట బాగుండాలి, పంట దిగుబడి బాగుండాలి, మనం బాగుండాలి. అదేవిధంగా మనం పండించే పంట మనం కూడా తినగలగాలి. ఇప్పుడు మీరే చూస్తున్నారు సార్, సార్ చెప్పారు డిఏపి, యూరియా అని. అంత కెమికల్ వేసుకుని తింటున్నాం కదా సార్. ఈరోజు అనేది కొన్ని రోజులు మీరు గమనిస్తే 2-3 సంవత్సరాలు రానున్న ఎవరైతే ఆర్గానిక్ పంట చేస్తారో వాళ్ళకి రేట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది సార్. మీరు వినే
ఆర్గానిక్ అని చెప్పేసి 100 రూపాయలకి అమ్ముతారు కిలో. రానున్న రోజుల్లో ఎవరైతే ఆర్గానిక్ పంటలు చేస్తారో వాళ్ళకి ఒక దిగుబడికి రేట్ పెరుగుతుంది. దానికోసం ఏం చేయాలి, ఇప్పటి నుంచి మన భూమిని రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఆ రోజు వచ్చినప్పుడు మన భూమి రెడీగా ఉండాలంటే ఏం చేయాలి, మనం ఈ రోజు నుంచి మంచిగా సేంద్రియ ఎరువులు వాడాలి. కెమికల్స్ని ఒకేసారి తగ్గించకుండా కొంత మోతాదులో వాడుకుంటూ 2-3 దశలుగా వాడి కంప్లీట్గా మన సాయిల్ని వచ్చేప్పటికి ఇంతకుముందు ఎలా ఉందో దానిలో తయారు చేసుకుంటే దాంట్లో మీరు ఏది వేసినా మీకు పండిస్తుంది. ఈ చేసే ప్రయత్నంలో మన కంపెనీ వెదలెక్స్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంతకుముందు ఏం చేస్తున్నామో దాన్నే చేస్తున్నాం. మనం కొత్తగా ఏం చేయట్లేదు సార్, కొత్తగా ఏమీ కనుక్కోలేదు, ఇంకేం చేయట్లేదు, కెమికల్స్ ఏం కనుక్కోవట్లేదు. పాత పద్ధతులు ఏం జరిగేది అన్నీ మేము తీసుకొస్తున్నాం అంతే. భూమిలో వచ్చి 52 రకాల పోషకాలు ఉంటుంది, అది ఏమైనా తీసుకోవచ్చు మీరు. నైట్రోజన్ తీసుకోండి, కార్బన్ తీసుకోండి, pH తీసుకోండి, హ్యూమిక్ సల్ఫేట్ తీసుకోండి. ఆ 52 ఈ 2 బాటిల్లో ఉన్నాయి. మనం వాటి నుంచి ఏదైతే కోలుకుందో దానికి తిరిగి అదే ఇస్తున్నాం. దాన్ని ఇవ్వడం వల్ల మనకి రిజల్ట్ బాగుంటుంది, దిగుబడి బాగుంటుంది. మీరు దేనికోసం అయితే పని చేస్తున్నారో రిజల్ట్ మీకు వస్తుంది. అందరూ చూడండి, మీ ముందు డెమో చూసి మీకు నచ్చి ఒకసారి వాడండి, మీకు బాగుంటే దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. దండ్లు కూడా పెట్టడం జరిగింది, అవునా సార్? ఒకటి ముందు వీకింది, ఒకటి 15 నిమిషాల ముందు వీకింది. ఇలా అన్ని రకాల మనం పెడుతున్నాం. ఇక్కడ పంట యొక్క స్వభావం బట్టి, డ్యామేజ్ని బట్టి మనం ఇది వాడుకోవచ్చు. ఎన్ని రకాలు చెప్పేసాను ఒకసారి. సాయిల్ గురించి, చెప్పేసాను సార్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి దశలో మనం వాడాలి ఫాస్ట్. మీకు ఇవే కాదు, ఇవి వచ్చేసి మనకు యాక్చువల్లీ స్ప్రే మందులు. మనకు ఇవి స్ప్రే చేసుకోవడానికి మాత్రం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు సార్ ఎవరికో చెప్తా ఉన్నాడు, గడ్డికి మందులు అంటా ఉంటాం, అవునా కదా? జనరల్గా రైట్ టు మైండ్లో ఏం కూర్చున్నదంటే పురుగు మందు ఉన్నదా, పురుగుకు మందు ఉన్నదా, పురుగు మందు ఉన్నదా అంటే పురుగు రాకుండా ఉండడానికి మన దగ్గర మందు ఉన్నది. పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా పురుగు రాకుండా వాడుకున్నది మన దగ్గర ఉన్న ప్రతి స్ప్రే కూడా ఉంటుంది. ఇవి మనము పంట వేసినప్పుడు నుంచి పంట తీసేలోపు మ్యాక్సిమం 3 నుంచి 4 సార్లు వాడాలి. స్ప్రే మందులు కావచ్చు, దాంతోపాటు అడుగు మందులు కావచ్చు. అడుగు మందులలో 2 ఉంటాయి. ఒకటి భూమి పోషకులు, దీంతోపాటు అగ్రోలెక్స్ గ్రానుల్స్ ఉంటాయి అన్నమాట. భూమిలెక్స్ గ్రానుల్స్ అని ఉంటాయి. ఈ గ్రానుల్స్ కూడా 5 kg బ్యాగ్ ఉంటుంది. నేను సజెషన్ చేసేది అంటే మన కంపెనీ తరపు నుంచి 1 ఎకరాకి మ్యాక్సిమం 2 ఎకరాలు ఉంటాం. 2 ఎకరాల రైతుకి 3 సజెషన్ చేస్తూ ఉంటాం. అంటే ఎందుకు అట్లా చేస్తూ ఉంటామంటే ఇన్ని రోజులు మనం వాడి ఆల్రెడీ మన పొలంలో పోషక విలువలు అన్నీ పోగొట్టుకున్నాం, ఓకేనా? ఇప్పుడు పోషక విలువలు ఒకటే పారు పెంచుకోలేము. మనం ఒకే పారు పెంచుకోగలుగుతామా? పెంచుకోలేము. కాబట్టి మనం వాడే పద్ధతిని కొంచెం చేంజ్ చేసుకుంటే గ్రాన్యువల్స్ కూడా 3 నుంచి 4 సార్లు, యాక్చువల్లీ మనం ఎప్పుడు డిఏపీ ఎట్లేస్తాం 2-3 సార్లు వేస్తాం కదా, అట్లనే మీరు ఒక 3 సార్లు పంట వేసినప్పటి నుంచి పంట తీసేలోపు ఒక 3 సార్లు అడుగు మందులు కానీ లేదా ఒక 3 సార్లు స్ప్రే మందులు కానీ ఇవి వాడుకోవడం వల్ల ఇవి యాక్చువల్ చెప్పాలంటే ఇవి న్యూట్రిషన్స్ అండి, అంటే పోషకాలను అందించే మందులు. చాలామందికి ఏముంటుంది, పురుగుకు మందు ఉన్నదా, పురుగు రాకుండా ఉండడానికి మన దగ్గర మందు ఏముంటుంది సార్? పురుగు రాకుండా పురుగు వచ్చినాక ఉన్నది. ఇక పురుగు వచ్చిందా మన ఆర్గానిక్ లోడ్ లేదు. పురుగు ఎందుకు వస్తుంది సార్? ఆ పంటని దానికి కావాల్సిన బలం లేదు. బలం నుండి పురుగు వస్తుంది అంతే. ఇక్కడ కూడా దానికి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో, ఆహారం మనం కరెక్ట్గా ఇస్తే అది వచ్చినా సరే రోగ నిరోధక శక్తి పెంచుకుంటుంది. ఎప్పుడైతే మీకు లేదో పురుగు వస్తుంది. మనది ఏంటంటే సాయిల్కి ఉంటుంది అడుగు మందులు, మన భూమి సారవంతం పెంచుతుంది, మీరు వేసిన విత్తనంలో మూలకొచ్చేలా చేస్తుంది, రూట్స్ వేర్లు చాలా గట్టిగా వెళ్ళి పట్టుకునేలా చేస్తుంది, సడన్గా వాటర్ ఎక్కువ హోల్డ్ చేసుకుంటుంది. గ్రోత్ స్టేజెస్ ఉంటుంది, గ్రోత్ స్టేజెస్ మనం చేస్తాం. కాయ, పిండి, పువ్వు, పంట వచ్చేటప్పటికి దాని మధ్యలో వచ్చేటప్పటికి విస్టార్ 85 అనేది జిడ్డు మందు అంటారు. మీరు జిడ్డు మందు వాడతారు కదా, దేంతో జిడ్డు మందు వాడాల్సింది. జిడ్డు మందు వాడడం వల్ల ఏమంటే ఇప్పుడు మీరు స్ప్రే చేస్తారు, దాని మీద స్ప్రే చేస్తారు, గాలి వచ్చింది ఎగిరిపోతుంది కదా, అంతే కదా, ఎగిరిపోతుంది. అందుకే మీకు స్ప్రే టైమింగ్ కూడా ఇస్తారు ఎప్పుడు చేయాలని, మీరు ఎగిరిపోతుంది. కానీ అలా లేకుండా జిడ్డు మందు వేయడం వల్ల మీరు వేసిన స్ప్రే వచ్చి పట్టుకొని ఉంటుంది.
2 రోజులకు 3 రోజుల వరకు దానికి కావాల్సిన పోషకాలు అబ్జర్వ్ చేసుకునేలా చేస్తుంది. సో అందరూ మీ ముందు చేసింది ఇంకా 12-13 గంటలు ఎప్పుడైతే సరే ఈ విధంగా పంట అయిపోతుందో మీరు తీసి పడేయాల్సింది ఇంకేం లేదు. ఇలా అవుతుంది మీరు వేసిన పంట ఎప్పుడు. దీని తర్వాత ఏమన్నా దీని నుంచి ఏమైనా వస్తుందా మీకు? లాస్ పెట్టుబడి బా చేసిన కష్టం బా పోయా. సో ఇప్పుడు అది టైం పడుతుంది. ఇప్పుడు మీ ముందు వేసింది మీరు పంటలు వేసింది ఒక అరగంటన గంటన వదులుతారు కదా, మనకి టైం లేదు వేయించాము. నేను తీసి చూపించచ్చా మీకు? అంటే మీరు అర్థం చేసుకోగలరు 10 నిమిషాలు అనేసి కదా. కొంచెం ఎక్కువ రాదు, ఇంకా ఒక అరగంట మీరు పెడితే ఎట్టుంటుంది? 10 నిమిషాలకే నేను చెప్తున్నా. తేడా అనిపిస్తుందా మీకు? కొంచెం పెట్టండి, ఒక అరగంట మనం మాట్లాడుతున్నాం. మీకు టైం లేదు, మనకి టైం లేదు అనిపిస్తుంది. అది ఇది వచ్చేసి దీనికి కాండం వచ్చేసి లావుగా ఉంది, అవునా? దీని వీక్ ఎన్ని గంటలు అయింది? యాక్చువల్లీ 16 గంటలు అయింది. అంటే ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న జీవం అంతా పోయింది, అది వచ్చేసింది అవునా కదా? ఇప్పుడు ఒక 15 నిమిషాల ముందు ఒక దండు పీకినాం మనం. ఒక 15 నిమిషాల ముందు దండు పీకినాం. ఇది పట్టుకుని ఎంతమో పడిపోబట్టింది, పడిపోలేదు. అంటే మీకు ఎందుకు పెట్టిన మొక్కలు అంటే ఎక్కువ డ్యామేజ్ అయిన మొక్క ఎట్లుంటుంది, ఇప్పటికిప్పుడు డ్యామేజ్ అయిన మొక్కకు మనం ఏ విధంగా మనము అందించవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను నేను. ఈ మొక్క మనకి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఇన్స్టెంట్గా దీన్ని యాక్షన్ తీసుకుంటేమో మంచి రిజల్ట్ వస్తుంది. అన్నీ వాడినాక లాస్ట్కి వచ్చి మన దగ్గరకు వచ్చి మీ దగ్గర చక్కగా మంచిగా అవుతుందా అంటే అది ఇచ్చేది అప్పుడు కాదు. రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే సమస్య వస్తుందో వస్తున్న దాని సమస్య తెలిసినప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మీకు అందులో ఒక 2 మొక్కలు పెట్టాను, 5 మొక్క కూడా పెట్టాను. ఇది ఇరిగిపోయింది కానీ ఇప్పుడు మీ కళ్ళ ముందే ఇంకొక 10 నిమిషాలు పెడితే ఇలా నేను డెమో చేయడం బట్టి మా సార్లు ఇద్దరం పోయి డెమో చేస్తే కూరగాయలు అమ్మే ఆకుకూరలు అమ్మే ఒక రైతు, అంటే రైతు అని చెప్పలేమో తెచ్చి ఇచ్చిపోతాడు. ఆ మందులు అడిగాడు నాకు, తరకారు అమ్మే వాళ్ళు కూడా అడిగారు మందులు, నేను ఇయ్యలే. ఎందుకంటే వాటికి వాడిపోయినందుకు అతి ముందు పెడతాడు. రైతులకు ఇవ్వాలి తప్ప మంది బాగా ఎట్లా చెప్పండి? వాళ్ళకి ఇవ్వాలన్న నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు తరగా అమ్ముకుంటారు, ఆల్రెడీ రైతుల దగ్గర కొనుక్కొని అమ్ముకుంటారు వాళ్ళు. కాబట్టి రైతులకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో నేను ఎవరికి ఇవ్వలేదు. ఇది అద్భుతమైన రిజల్ట్ సార్. మీకు ఇన్స్టెంట్గా ఒక 10 నిమిషాల్లో వచ్చే రిజల్ట్. ఒక చూడండి ఎంత మంచిగా ఉంటుంది. పీక్ పడేసినట్టున్నాయా? తాజాగా అది పెట్టిపోతాను 30 అవర్స్ వరకు కూడా అట్లనే ఉంటుంది. అది యాక్చువల్లీ మొక్క బిగగానే 16 గంటలలో మొత్తం చనిపోయింది ఇది, అవునా కాదు? నేను అట్లనే పెట్టిపోతా 30 గంటలు అయితే అట్లే ఉంటుంది. అది ఇలా పెడితే 30 గంటలు 1 డే అట్లే ఉంటుంది. ఎందుకంటే దానికి కావాల్సిన పోషకాలు దాంట్లో ఉన్నాయి, దానికి అంతా ఉంటాయి. మనం ఎట్లా అన్నం ఫుడ్ తీసుకుంటామో మనం బతకాలంటే మొక్కకు బతకాల్సింది కూడా పోషకాలతో బతుకుతుంది అనమాట. ఆ పోషకాలన్నీ మన ఒక డబ్బులలో ఉంటాయి అన్నమాట. ఓకే.